స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణలోని కాంగ్రెస్ కేడర్ కసరత్తు మొదలుపెట్టిందా? ప్రభుత్వంపై పాజిటివ్ టాక్ ఉన్నప్పుడే పని కానివ్వాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారా? పలు కారణాలతో అనేక మార్లు వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ తదితర కారణాలతో ఇన్ని రోజులు లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అనుకున్న స్థానాలు తమ ఖాతాలో వేసుకునేందుకు ఇంతకు మించిన మంచి సమయం రాదని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దాదాపు 90% పైగా రైతు రుణమాఫీ చేయటం, సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో రైతుల మద్దతు తమకు లభిస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక ఎన్నికలకు వెళ్లే ముందే ఒక దఫా రైతు భరోసా ఇస్తే రైతుల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడతాయని పీసీసీ నేతలు భావిస్తున్నారు. 10 ఏళ్లు ఇవ్వని కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించడం కూడా కాంగ్రెస్ కు కలిసి వస్తుందని ఇటీవల జరిగిన కాంగ్రెస్ వార్ రూమ్ మీటింగ్ లో పీసీసీ చీఫ్ స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు కావటం, రాజీవ్ యువ వికాస్ పథకం అర్హుల జాబితా సిద్ధం అవుతూ ఉండటంతో ఈ పథకాల లబ్ధిదారులంతా కాంగ్రెస్ వైపే ఉంటారని చెప్పినట్లు సమాచారం. జులైలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండటంతో పార్టీ కేడర్ను సిద్ధం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల పార్టీ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. డీసీసీల స్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు బలమైన అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు చేయాలని పీసీసీ చీఫ్ ఆదేశించారట. జూన్ చివరికల్లా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా కులాల వారీగా అభ్యర్థుల వివరాలు సిద్ధం చేసుకోవాలని, రిజర్వేషన్లు కాస్త అటు ఇటు మారినా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పడాలని పార్టీ డీసీసీ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ సూచించారు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంన్నర తర్వాత జరుగుతున్న స్థానిక సమరం అధికార పార్టీకి సవాలుగా మారింది. ఒక రకంగా ఈ ఎన్నికలను రెఫరెండం లాగా తీసుకోవాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.